ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అన్నారు. 5 ఏళ్లలో వైసీపీ హయాంలో పూర్తిగా అమరావతిని నిర్లక్ష్యం చేశారు. ఒక్క నిర్మాణము జరగలేదు. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ జరుగుతోంది అనేది. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి నిర్మాణం జరుగుతోంది కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు? మోడీ గారి రాక గురించి గాని, అమరావతి నిర్మాణం గురించి గాని. బాబులెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్‌లో ఉంది. ఓకే. ఇస్స గారు థ్యాంక్ యూ. యోయో టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్కారం. ఒకటండి ఇక్కడ నేను మాట్లాడాలనుకునేది ఏంటి అనంటే, 3 రాజధానుల వ్యవహారంలో ఏం జరగలేదు అనేది ఫస్ట్ ఆ పాయింట్ మీద మాట్లాడతాను. 3 రాజధానులు అనే దాని మీద కొన్ని వందల కేసులేశారు. ఆ కేసుల ద్వారా ఈవెన్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ షిఫ్ట్ అవ్వడానికి కూడా వీలు లేదు అన్న పరిస్థితి కల్పించారు. ఎవరైతే ఏ 3 రాజధానులకైతే అడ్డుపడ్డారో వాళ్ళే 3 రాజధానులు అని చెప్పి ఆయన ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడుతుంటారు. అది అది ఏమంటారు, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తారు. ఇక సరే ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడతాను. ఒక్కసారి అమరావతి కాన్సెప్ట్ ఒకసారి అందరూ ఎవరెవరు ఏం చదివారో నాకైతే తెలియదు, కానీ నేనైతే దాని మీద ఒకసారి ఏంటి అంటే, రాజధాని నిర్మాణం అని అంటే ఏంటంటే అసలు ప్రభుత్వాలు రాజధాని నిర్మించడం అంటే ఏంటి? రాజధాని నిర్మించగలుగుతాయి ఆ ప్రభుత్వాలు? ఫస్ట్ మోడీ గారు వచ్చారు, మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేశారు. ఇదంతా కూడా నాకు సంబంధించిన వ్యవహారం. ఇదంతా ఒక ట్రాష్ అనిపించింది. అంత జనాన్ని మభ్యపెట్టే కార్యక్రమం ఇదంతా తప్ప అసలు రాజధానులు ఒక నగరాలని ప్రభుత్వాలు నిర్మించలేవు. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు నివాసం ఏర్పరచుకొని అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఈ గ్రామాలు, మండలాలు లేదా మున్సిపాలిటీలు లేదా మెట్రోపాలిటన్ సిటీలు అవుతాయి తప్ప ప్రభుత్వాలు ఏ నగరాలని నిర్మించలేదు ఇంతవరకు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ అమరావతి ఎలా అవుతుంది? సరే, ప్రజల భాగస్వామ్యం ఎలా లేదని మీరు అంటారా? ఒక్కటి చెప్తాను. ఇప్పుడే మన వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట చెప్పారు. 58,000 కోట్ల రూపాయలు రాజధానికి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అని. 58,000 కోట్ల రూపాయలు గతంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు ఆల్రెడీ. అంటే దాదాపు 70,000 కోట్ల రూపాయలు. ఈ 70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎలా, అదేంటి సెల్ఫ్ ఫినాన్స్ సిటీ అని చెప్పి ఒక పేరు పెట్టారు. ఎలా వస్తుంది అని అంటే, ప్రభుత్వం దగ్గర ఒక 5,000 ఎకరాలు 6,000 ఎకరాలు ఉంటుంది. ఆ 5,000-6,000 ఎకరాలు అమ్మితే సపోజ్ ఇప్పుడు ఖర్చు పడుతున్న దాని గురించే మాట్లాడదాం. తర్వాత ఇంకెంత పెడతారని దాని గురించి నేను మాట్లాడను. ఈ 70,000 కోట్ల రూపాయలు ఆ 5,000-6,000 ఎకరాలు మీద మనం సమీకరించాలంటే ఎకరం ఎంత కమ్మాలి తెలుసండి? కనీసం 14 నుంచి 15 కోట్ల రూపాయలు కమ్మాలి ఎకరం. 14 నుంచి 15,000 కోట్ల 14 నుంచి 15 కోట్ల రూపాయలకు అమ్మాలి అంటే ఎకరం గజం వచ్చరికి 40,000 50,000 పెడితే సామాన్యుడు నిజంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 72 గజాలే తీసుకుందాం. ఆ 72 గజాల స్థలం కొనాలన్నా కూడా 36 లక్షలు ఖర్చు అవుతుంది. నిజంగా అంత పెట్టి కొని ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతున్న సామాన్యుడు అనేవాడు. ఇక రైతుల వ్యవహారాలు మీకు అక్కడ ప్రాక్టికల్ గా తెలుసుకోలేదు, నేను దగ్గరగానే ఉంటాను కాబట్టి చెప్తున్నా. కమర్షియల్ ల్యాండ్ 1,25,000 చెప్తున్నారు. రెసిడెన్షియల్ అంటే ప్రజలకి 1000 గజాలు రెసిడెన్షియల్ ల్యాండ్, ఒక 400 గజాలు కమర్షియల్ ల్యాండ్ ఇచ్చారు కదా. ఆ 1000 గజాలను 60,000 చెప్తున్నారు గజం. కమర్షియల్ ల్యాండ్ వచ్చేసరికి 1,00,000 నుంచి 1,25,000 చెప్తున్నారు. ఈ 60,000 పెట్టి నిజంగా ఒక సామాన్యుడు కొనుక్కొని అక్కడ నివసించగలుగుతాడా? ప్రజలు అనేవాళ్ళు అక్కడ అసలు నివసించకుండా, జనాభా పెరుగుదల లేకుండా ఒక నగరం అసలు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఇది బేసిక్ పాయింట్ నేను చెప్పేది. సరే, ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇదంతా నాకు తెలిసి బూడిదలో వచ్చిన పన్నీర్ అని నా అంచనా. ప్రజలు జనాభా సాంద్రత పెరగకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వస్తాయి, ప్రభుత్వ రంగ సంస్థలు వస్తాయి. ఎంతమంది వస్తారు? ప్రభుత్వ రంగ సంస్థలు ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? మహా అయితే ఒక 20-30 వేల మంది. పక్కనే ఉన్న గుంటూరు జనాభా ఉందండి 6 లక్షలు 7 లక్షలు. ఆ పక్కనే ఉన్న విజయవాడ జనాభా ఉంది 20 లక్షలకు పైగా. ఇక్కడ నగరానికి ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వస్తేనో లేకపోతే ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు వస్తేనో అక్కడ నగరం రాజధాని అభివృద్ధి చెందదు. ప్రజల భాగస్వామ్యం, ప్రజల సాంద్రత అనేది అక్కడ పెరగకుండా ఏం చేసినా కూడా ఇవన్నీ కూడా ఒక వేస్ట్ ప్రాజెక్టులు. ఇవన్నీ కూడా దాని గురించి ఎవరు మాట్లాడట్లా. సామాన్యుడు వచ్చి నివసించడానికి ఏం ప్రణాళిక ఉంది ఇక్కడ అనేది ఏం మాట్లాడట్లే ఎవరు కూడా. మీరు ఒకసారి కనుక్కోండి, కావాలంటే మీ ఏయోటీ తరపున కనుక్కోండి. గజం 60,000 తక్కువ చెప్తున్నారేమో కనుక్కోండి ఎవరైనా అక్కడ రాజధాని ప్రాంతాల్లో. ప్రజలకి రైతులకు 8,000 ఎకరాలు ఇచ్చామన్నారు ఏది ఇళ్ల స్థలాల కింద. ప్రభుత్వానికి ఒక 5,000 ఎకరాలు మిగులుతున్నారు. మొత్తం 13-14 వేల ఎకరాలు
కనీసం గజం 10,000 నుంచి 15,000 దొరికే పరిస్థితి ఉందని కనుక్కోండి ఒకసారి. జనసాంద్రత 2015లో శంకుస్థాపన చేస్తే 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటే 4 ఏళ్ళు అధికారంలో ఉంటే కనీసం జనాభా అక్కడ ఒక 10,000 మంది కూడా పెరగలేదు. మీరు ఏ కాడికి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ నిర్మాణాలు, ఇవి పార్కులు, రోడ్లు, వీటి గురించే చెప్తారు కానీ సామాన్యుడు నివసించడానికి అసలు ఆస్కారం ఎక్కడ ఉంది అక్కడ? అది అక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అంశాలే తప్ప నగరాలు నాకు విచిత్రంగా అనిపిస్తుంది. అసలు నగరాలు నిర్మించడం అనేది ఏందో నాకు అర్థం కాదు. అది ఎప్పటికీ అర్థం కాని వ్యవహారం అసలు. ఇక మనం వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఏమనంటే, నేను ఒకటి అడుగుతాను, చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. 2019లో చంద్రబాబు నాయుడు గారు కేవలం 2,600 కోట్ల రూపాయలు మాత్రమే అమరావతికి నరేంద్ర మోడీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చింది ఏంది? యూ హ్యావ్ గివెన్ పార్లమెంట్ మట్టి, యమునా నీళ్ళు మొఖం మీద జల్లేసి వెళ్ళిపోయారు, రాజధాని చెప్పాను. అది అబద్ధం. అది వెంకటేశ్వర రెడ్డి గారు ఇది ఒక్కదానికి ఇంకోటి 2029 లోపు అమరావతి పూర్తి చేస్తామన్నారు. అసలు అమరావతి పూర్తి చేయటం అంటే రోడ్లు వేయడం, బిల్డింగ్లు కట్టడం, ఇదేనా అమరావతి పూర్తి చేయడం? లేదా జనాభా సాంద్రతను పెంచడం అమరావతి పూర్తి చేయటం? అసలు అమరావతి పూర్తి చేయడం అంటే ఏంటి? ఇంకొకటి, ఇంతవరకు నేను నాకు జ్ఞాపకం వచ్చిన తర్వాత జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఇలా ఇంకో రాష్ట్రం కూడా ఉంది, ఉత్తరాంచల్ ఐ థింక్ సో, లేదా ఇలా 3-4 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దాని తర్వాత తెలంగాణ ఏర్పడింది రాష్ట్రంగా. ఏ రాష్ట్రం కూడా, అంటే రాజధాని లేని ఏ రాష్ట్రం కూడా మేము రాజధాని కడతాం, రాజధానికి ఇన్ని వేల ఎకరాలు కావాలి అని ఏ రాష్ట్రం ఎప్పుడు ఎక్కడ హడావిడి చేయాలి. వచ్చారు, వాళ్ళకి ముందు ప్రభుత్వాన్ని నడపడానికి ఏమేమి కావాలో వాటన్నిటిని త్వరగా నిర్మించేసుకున్నారు, ప్రభుత్వాన్ని నడిపేశారు. ఇక్కడ ఇది మన విచిత్రం ఏంటంటే, మన దౌర్భాగ్యం ఏందో నాకు అర్థం కాని వ్యవహారం ఏంటంటే, అసలు మెయిన్గా మన అదృష్టం కొద్దీ ఆల్రెడీ నా చిన్నప్పుడు టీవీలో ఎప్పుడు చెప్పేవాళ్ళు, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. ఈ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి 3 కూడా మన దగ్గర ఉన్నాయి. ఒక హైదరాబాద్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఈ 3 నగరాల్లో ఏదో ఒక నగరాన్ని రాజధానిగా చేసేసుకొని మనకు మెయిన్గా అవసరాలు ఏమున్నాయో వాటిని తీర్చేసుకొని పరిపాలన చేయకుండా ఒక అద్భుత సృష్టి, అద్భుతంగా సృష్టి చేసేస్తున్న ప్రపంచ స్థాయి రాజధాని అట. ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఎలా ఉంటుంది అసలు? ఎలా ఉంటుందండి? ఏముంటాయి దాంట్లో? ప్రపంచ స్థాయి రాజధానులు ఏముంటాయి? అందమైన పార్కులు, ఇవేనా ప్రపంచ స్థాయి రాజధాని అంటే? ఇప్పుడు కావాల్సింది మీకు ఇంకో విషయం చెప్తాను. గత 10 ఏళ్లలో మీరు అన్నట్టుగా రాజధాని లేదు అని అన్నా, ప్రజల జీవన విధానం ఆగిపోలా, ప్రభుత్వాలు ఆగిపోలా, ఇంకా జిఎస్టీలు పెరుగుతున్నాయి, బడ్జెట్లు పెరుగుతున్నాయి, మన ఆదాయాలు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. రాజధాని లేనంత మాత్రం ఏది ఆగిపోలే, మనకి బ్రహ్మాండంగా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, ఇన్ని లక్ష కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టి ఒక కొత్తగా నగరాన్ని, అది అసలు ఏమంటారు, ప్రాక్టికల్గా వర్కౌట్ కాని నగరాన్ని నిర్మించాలని అనుకోవడం అనేది ఇది అసలైన పిచ్చి తుగ్లక్ చర్య. ఇది అర్థం లేని చర్య, ప్రజల మీద మరింత భారం వేసే చర్య తప్ప ఇంకోటి కానే కాదు. ఒకవేళ ఇంకోటి, నరేంద్ర మోడీ గారు పోలవరం, ఇందాక మన వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతా, పోలవరంని ఏటీఎం లాగా మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని. వీటన్నిటి మీద ఈరోజు సమాధానం చెప్పి, ఆ పునర్నిర్మాణ శంకుస్థాపనలో వీటన్నిటి మీద సమాధానం చెప్పి కనుక మళ్ళీ శంకుస్థాపన చేస్తే బాగుండేది. నాకు గుర్తు 2016-17 బడ్జెట్, కేంద్ర బడ్జెట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అలా ఎలా అడుగుతామయ్యా, ఇంతకంటే ఎక్కువ అడుగుతామా, కేంద్ర ప్రభుత్వం మనకి చేయాల్సిన దానికంటే ఎంత ఎక్కువ చేస్తుంది, ఇంకా అడుగుతామా అని అన్నారు. అదే 2018 బడ్జెట్ రాగానే, ప్రజల వ్యతిరేకత రాగానే ఆయన ఏకంగా యూ హ్యావ్ గివెన్ పార్లమెంట్ మట్టి, నవనిర్మాణ దీక్షలు, ఆ దీక్షలు, ఈ దీక్షలు ఎత్తేసుకున్నారు. వాళ్ళు విపరీతం దుమ్మెత్తు పోసుకున్నారు ఇద్దరు కూడా. ఆ దుమ్మెత్తు పోసుకున్న దానికి ఈరోజు కడుక్కునే ప్రయత్నం అసలు చేయాల. నాకు నిజంగా అనిపించింది, ఆ పిలిచినానికి ఎక్కడ, గతంలో మనం ఈ వ్యాఖ్యలు చేశాం కదా, మరి వీటి గురించి మనం ఏమైనా మాట్లాడదామని ఆయన ఎందుకు అనుకోలేదు, మరి వచ్చిన ఆయన ఎందుకు అనుకోలేదు? నాకైతే విచిత్రంగా అనిపించింది ఈరోజు ప్రోగ్రామ్.
బట్ బాబులెడ్డి గారు ఒక విషయం చెప్పండి. మీరేదైతే సరే గతంలో వాళ్ళు మాట్లాడారు. దానికి అన్నిటికి కూడా ఇవాళ మోడీ సమాధానం చెప్పుంటే బావుండేది. ఆ తర్వాత నిర్మాణ పనులు చేపడితే బావుండేదని. నాకు తెలిసి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం అందించినట్టున్నారు. ఆయన కూడా ఎళ్లి ఇదే సభలో మోడీ గారినో, చంద్రబాబు నాయుడు గారినో ఈ విషయాలు అడుగుంటే బావుండేదేమో. అసలు మీరు 2014 అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్‌కే పోలేదు కదా! 2015లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదండి. హ్మ్. 2015లో ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ సమస్యలుండి ఆ సమస్యలు తీర్చకుండా మీరు శంకుస్థాపన పెట్టేశారు. సో నేను వెళ్ళను అన్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం గురించి నేను ఒక మాట మాట్లాడతాను. హ్మ్. ఆయన ఐడియాలజీ అనేది ఒకటే. 10,000 కోట్లు కేవలం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనం హైదరాబాద్‌కి పోటీగా లేదా బెంగుళూరుకి పోటీగా మన వైజాగ్‌ని తయారు చేసుకోగలుగుతాం హ్మ్. అనే కాన్సెప్ట్ ఆయన మైండ్‌లో ఉన్నప్పుడు ఇక ఈ శంకుస్థాపన పోవడం అర్థమే లేదు. మరి 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టలేకపోయారా? నిర్మాణం ఐ మీన్ రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోయారా? నేను ఫస్ట్ పాయింట్ అదే చెప్పాను. హ్మ్. ఈ 3 రాజధానుల కాన్సెప్ట్‌లో కనీసం వేల కొద్ది కేసులేశారు. వేల కొద్ది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా వెళ్లి వైజాగ్‌లో కూర్చొని పరిపాలన చేస్తాడు అంటేనే దాని మీద కూడా కేసులేశారు. సో, కేసులేయటం వల్ల మీ రాజధాని ఆగిపోయింది. అంతే కదండీ! ఇప్పుడు హ్మ్. నాకు తెలిసి తెనాలి నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాల మీద కేసేసేశారు. ఆగిపోయింది అది. హ్మ్. రైట్. విపరీతంగా వందల వేల కేసులు జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. చేసిన ప్రతి అంశం మీద కేసులు. రైట్. సో, మళ్ళా నాకు మాట్లాడదాం తెలిసి బాబు. ఒకటే అండి. రాజధాని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ అనేది నాకు కరెక్ట్ అనిపించింది. రైట్. ఎందుకని నేను ఒక పార్టీ అభిమానిగా కాకుండా హ్మ్. నాకు అనిపించింది ఏంటంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఒక తొగ్లక్ చర్యలు ఇవన్నీ వేల కోట్ల లక్షలు ఇవన్నీ ఇంకోటి సిఆర్డిఏ తీరుస్తుంది ప్రభుత్వానికి ఏ సంబంధం రైట్. మళ్ళా లేదు మాట్లాడదాం బాబులెడ్డి గారు. సో, అంటున్నారు. కిషోర్ గారు. సరే, ఇవాళ మోడీ గారొచ్చారు. అమరావతి మళ్ళీ పునః ప్రారంభమవుతోంది. అభివృద్ధి జరుగుతది. ఇవన్నీ కూడా సరే ముందు ముందే వాళ్ళు ఎన్ని నిధులు కేటాయిస్తారు